पानी के बाटल ले जी వెంటనే మనం ఎదుర్కొన్న మొట్టమొదటి సవాలు కాశ్మీర్లో సవాలు. ఆ పొరపాటు నిర్వహించింది ఎవరు? మన ధైర్యం, మన సైన్యం. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సురక్షితంగా కాపాడినది ఎవరు? మన భారతీయ సైన్యం. అలాంటి ఆపరేషన్స్లో పాల్గొన్న సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా, నేవీ ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా మన హైదరాబాద్లో ఉన్న చేయాలి. అందరినీ సందర్భంలో అభినందించాలి, నమస్తే చేయాలి. ఎలా ఎదుర్కొందో మనకు తెలుసు. భారత సైన్యం చూపిన పరాక్రమానికి యావత్ ప్రపంచం నిలబోయింది. పాకిస్తాన్ తర్వాత ముందు మన భారతీయ సేన మన వాళ్ళు అత్యధికంగా 1947, 1965 చాలా ప్రధానమైంది, కీలకమైంది. ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లెక్కించదగిన సందర్భం బంగ్లాదేశ్ విమోచన యుద్ధం. ఇది కేవలం యుద్ధం కాదు, మానవతా ధర్మానికి మన భారతదేశం ఇచ్చిన గొప్ప ఉపకారం. ఇద్దరు కాదు, 100 కాదు, 1000 కాదు, 90,000 మంది సైనికులు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ హోల్ వరల్డ్ 90,000 సోల్జర్స్ నిలిచిపోయిన సందర్భం ఎక్కడా లేదు. 1971 బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో తప్ప. భారత సైన్య పరాక్రమానికి అది ప్రత్యేకమైన గుర్తింపు. అలాగే అత్యంత ఎత్తైన పర్వతాల మీద మామూలు సందర్భంలో కూడా మనుషులు ప్రవేశించడానికి ఎంతో అసౌకర్యమైన వేళ. 1000 మంది కూడా అక్కడ పొరపాటు అవ్వడానికి ఎంతో కష్టపడే వేళ. అతి తక్కువ సంఖ్యలో ఉన్న మన సైనికులు మనసు ముసిరిన ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి గెలిచారు. ఏ దిల్ మాంగేమోనున్న విక్రమ్ బత్రా మాటలు ఈనాటికి మన యువతకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. నేషనల్ సాలిడారిటీ ర్యాలీలో పాల్గొన్నారు.